హలో అండి, హాయ్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాంతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఇవాళ నిఫ్టీ 2020 మార్చ్ ఫాల్ తర్వాత ఇది బిగ్గెస్ట్ ఫాల్ అనమాట. సో కోవిడ్లో జరిగిన ఫాల్ తర్వాత ఈ మధ్యలో ఎప్పుడు కూడా ఇంత బిగ్గెస్ట్ ఫాల్ జరగలేదు. అండ్ ఇవాళ ఈవెంట్ కూడా అలాంటిది. ఏదైతే రీజన్స్ అయితే సింపుల్, ఏదైతే మనకి ఎగ్జిట్ పోల్స్ ఉండేనో అది పాజిటివ్ ఉండడంతో నిన్న మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్లో పాజిటివ్ కనిపించింది. అండ్ ఇవాళ మార్కెట్స్లో అది రివర్స్ కనిపించింది, మార్కెట్ అది రియాక్ట్ అయింది. సో అయితే ఎగ్జిట్ పోల్స్కి తగ్గట్టు మార్కెట్ రిజల్ట్స్ రాకపోవడంతో మార్కెట్ అనేది ఫాల్ అనేది కనిపించింది. అండ్ ఇక్కడ మరీ ఇంతగా ఫాల్ అవుతుందని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థింక్ మీలో ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తుంటే కమెంట్ చేసి చెప్పండి. నేను లిటరలీ మార్కెట్స్ అనేది ఇనిషియల్ అవర్లో మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని అండ్ ఇక్కడ 23,000 లెవెల్ దగ్గర కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, మళ్ళీ మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అనుకున్నాను. బట్ కంటిన్యూస్లీ మార్కెట్ అనేది ఛాన్స్ ఇవ్వలేదు అసలు. అండ్ మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టినా 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టినా మీరు చూసినట్టయితే ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ ఈ ప్లేస్లో ఎప్పుడైతే బ్రేక్ అయిందో 22,400 లెవెల్, ఈ పాయింట్లో బేరిష్ సైన్ కొట్టింది అండ్ బేరిష్ ఛాన్స్ వచ్చింది. బట్ ప్రీమియమ్స్ అంతగా ఫేవరబుల్గా లేకుండే ట్రేడింగ్ చేసేటందుకు నేను మార్కెట్ మార్నింగ్ నుంచి అవాయిడ్ చేసి లాస్ట్లో ఫిన్ నిఫ్టీలో ట్రై చేశాను, దట్ టు స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది బేరీ స్ట్రక్చరే ఫామ్ చేసింది. అండ్ ఓపెనింగ్ ఏదైతే నిన్న మార్కెట్లో ఏదైతే రేంజ్ ఉండేనో అది బ్రేక్ డౌన్ అయిపోయింది. దాని తర్వాత ఒక సింగిల్ క్యాండిల్లోనే మార్కెట్ 22,400 వరకు మార్కెట్ వచ్చింది అండ్ స్లైట్లీ మళ్ళీ అప్ సైడ్ వచ్చి అండ్ డౌన్ సైడ్ మార్కెట్లో ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ సెకండ్ హాఫ్లో మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ 21,200 ఆర్ 300 దగ్గరలో మార్కెట్ అంది, ఇక్కడ నుంచి స్లైట్లీ అప్ సైడ్లో రికవరీ అయ్యి అగైన్ మళ్ళీ 22,300 లెవెల్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అంటే 22,300 అండ్ 22,450 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్స్. ఈ రెండు లెవెల్స్ని నోట్ చేసుకోండి. ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో. ఒకవేళ మార్కెట్ పాజిటివ్ రియాక్ట్ అవ్వాలి, షార్ట్ కవరింగ్ రావాలంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది ఇక్కడ 22,200 అండ్ 300 పైకి వెళ్తేనే మార్కెట్లో షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, అంటే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ అనేది ఏదైతే స్ట్రక్చర్ ఉందో యాజ్ ఆఫ్ నో బేరీ స్ట్రక్చర్ ఉంది, ఇది బ్రేక్ డౌన్ అయిందనుకోండి ఇవాళ మార్కెట్లో ఉన్న లో యాజ్ ఆఫ్ నో ఈలో ఇంపార్టెంట్ 21,750 బిలో మార్కెట్లో ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ లో బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ మేజర్ మనం చూసినట్టయితే ఏదైతే వీక్లీలో మనం చూసినా సరే మేజర్ సపోర్ట్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోయినాయి. అండ్ ఈవెన్ మార్కెట్ అనేది ఏదైతే ఛానల్ ఉండేనో, ఏదైతే బుల్లిష్ ఛానల్ ఉండేనో అది కూడా బ్రేక్ అయిపోయింది. సో యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం కూడా చూసినట్టయితే మనకి బేరిష్ కనిపిస్తుంది. సో ఈ వీక్ అయితే క్లోజ్ అవ్వలేదు ఇంకా కూడా, స్టిల్ మనకి యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం ఏదైతే వీక్లీ లోస్ ఉన్నాయో ఇవన్నీ కూడా బ్రేక్ అయితే అయినాయి. అండ్ యాజ్ ఆఫ్ నో బేరిష్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం మార్కెట్ ఇంకా కూడా. ఒకవేళ మార్కెట్ ఈ లోస్ కిందనే ట్రేడ్ అవుతుంది అనుకోండి అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా అదే కనిపిస్తుంది. ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టామనుకోండి మనం, సో డైలీ టైం ఫ్రేమ్లో చూసినా సరే డిసెంబర్లో మార్కెట్ ఏ ప్రైస్లో అయితే లో ఉండేనో ఆ ప్రైస్ని మార్కెట్ టెస్ట్ చేసింది. అండ్ ఇప్పుడు మార్కెట్ మళ్ళీ 21,800 ఇక్కడ మనకి ఏదైతే బ్లూ బాక్స్ కనిపిస్తుందో సపోర్ట్ బాక్స్ ఆ లెవెల్స్ దగ్గర ఉంది. రేపు మార్కెట్ దీని కింద ఓపెన్ అయింది అనుకోండి, లైక్ 21,750 కింద ఓపెన్ అయితే మళ్ళీ ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 22,200, 300 లెవెల్ అండ్ 400 లెవెల్ రెసిస్టెన్స్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో 21,750 బిలో డౌన్ సైడ్లో మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఏదైతే లో ఉందో అదే మనకి సపోర్ట్ లెవెల్, అది నియర్ మనకి ఇవాళ లో వచ్చేసి 21,281 దగ్గరలో మనకి ఇక్కడ లో కనిపిస్తుంది. ఈ లో మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫర్దర్ ఇది బ్రేక్ అయింది అనుకోండి నెక్స్ట్ మార్కెట్ ఫర్దర్ డేస్ కూడా బేరిష్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనము మార్కెట్ అనేది ఇప్పుడు ఒకవేళ బీజేపీ గెలిచింది అనుకోండి, సో బీజేపీ గెలిచి మళ్ళీ మోడీ పిఎం ఉంటే అప్పుడు మార్కెట్ ఒకవేళ మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్తో ఉంటే ఇక్కడ నుంచి కొద్దిగా రికవరీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ
కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ బీజేపీ గవర్నమెంట్ దగ్గరగా ఉండి బీజేపీ అదర్ పార్టీస్తో అలయన్స్ అయ్యి ఫామ్ చేసినా సరే మార్కెట్ బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి యాజ్ ఆఫ్ నో అయితే నాకు అదే కనిపిస్తుంది. బేరిష్ ట్రెండ్ ఇది లోస్ కింద మార్కెట్ ట్రేడ్ అయింది అనుకోండి, బేరిష్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైతే మనకి బులిష్ ట్రెండ్ ఉందేనో ఇది ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇంకొక పాయింట్, ఇవాళ మార్కెట్ ఏదైతే ఫాలో అయిందో దీన్ని పాజిటివ్గా కూడా తీసుకోవచ్చు. బికాజ్ ఒకవేళ మీరు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే ఇది ఒక రైట్ టైం. ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అప్ సైడ్ నుంచి చూసారనుకోండి, మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ మనం అప్ సైడ్ నుంచి మనం కనుక చూస్తే ఇవాళ ఒక్కరోజే కాదు, మార్కెట్ ఆల్ టైమ్ హైస్ నుంచి మీరు నిఫ్టీని చూసారనుకోండి, ఆల్ టైమ్ హైస్ నుంచి మనం నిఫ్టీని మెజర్ చేస్తే మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 9% దగ్గరగా ఫాలో అయింది. సో 9% దగ్గరగా ఫాలో అయిందంటే నిఫ్టీ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ కూడా ఫాలో అయి ఉంటాయి కాబట్టి, సో దాంట్లో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇది రైట్ ఆపర్చునిటీ, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా బేరిష్ ట్రెండ్ స్టార్ట్ అయినా సరే ఇన్వెస్టింగ్కి అంటే ఎస్ఐబీస్కి కానీ ఇన్వెస్టింగ్కి కానీ ఒక రైట్ టైం, రైట్ ఆపర్చునిటీ మార్కెట్స్లో మీరు ప్లాన్ చేయవచ్చు అనమాట. సో ఇది ఒక ఆపర్చునిటీ లెక్క కూడా చూడొచ్చు. అండ్ నిఫ్టీ ఫర్దర్గా ఈ లెవెల్స్ కింద ఉందనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ దగ్గర ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీలో నిన్న హైస్ నుంచి మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 9.80% అంటే దగ్గర 10% దగ్గరగా మార్కెట్ అనేది ఫాలో అయింది, క్రాష్ అయింది. అండ్ ఇక్కడ కూడా మనం ఏదైతే ఛానల్ ఉందో ఈ ఛానల్ కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది. అండ్ ఇక్కడ 46,928 అండ్ 47,000 బిలో మార్కెట్ ఉంది. సో ఈ లెవెల్స్ కిందనే మార్కెట్ రేపు ఉందనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం రేపటికి. అంటే సెల్ ఆన్ రైజ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎక్స్పైరీ డేట్కి. యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసి బేరిషే పెట్టండి. బికాస్ ఎప్పటి వరకు బేరిష్ పెట్టవచ్చు అంటే ఈ మనకి ఏదైతే అట్లీస్ట్ ఈ క్యాండిల్ 48,000 లెవెల్ పైన మార్కెట్ వెళ్తేనే అప్ సైడ్లో పాసిబిలిటీస్ పెట్టుకుందాం మనం సిఈ సైడ్లో. అండ్ అప్పటి వరకు మార్కెట్ అనేది దీని కింద ఉన్నంతసేపు మనం సెల్ ఆన్ రైజే చేద్దాం అండ్ మార్కెట్ అనేది ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెసే ఉంటుంది. అండ్ ఈవెన్ మీరు 15 minutes టైం ఫ్రేమ్ పెట్టినా సరే ఇక్కడ మనం చూసుకుందాం 15 minutes టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ మార్కెట్ 15 minutes టైం ఫ్రేమ్ పెడితే బేరిష్ స్ట్రక్చరే కనిపిస్తుంది. నిన్న మార్కెట్లో లోస్ బ్రేక్ చేసింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో ప్రైస్ యాక్షన్ చూసినా సరే సెల్ ఆన్ రైజ్ ప్యాటర్నే కనిపిస్తుంది. పాజిటివ్ ఎప్పుడు అవ్వాలి అంటే ఇక్కడ 48,000 అండ్ 48,300 లెవెల్ పైన మార్కెట్లో పాజిటివ్ అంటే షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ లెవెల్స్ పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్లో 46,600 బిలో వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా పెడతాను ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి 22,000 లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది 1,51,000 అండ్ ఇక్కడ 22,500 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది 1,14,000 అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఇక్కడ మొత్తం కూడా నెగిటివ్లో అయిపోయింది. సపోర్ట్స్ 21,800 లెవెల్ దగ్గర కూడా సపోర్ట్స్ అంతగా స్ట్రాంగ్ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. అండ్ 21,700 కూడా సపోర్ట్ లెవెల్ అండ్ 21,500 అండ్ 600 లెవెల్ కూడా డౌన్ సైడ్లో సపోర్ట్ లెవెల్. యాజ్ ఆఫ్ నో నాకైతే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తుంటే స్ట్రాంగ్ రెసిస్టెన్సే కనిపిస్తుంది. మార్కెట్ ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి యాజ్ పర్ డేటా కూడా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 47,000 లెవెల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 61,000 ఉంది అండ్ ఇక్కడ 76,000, 50,000, 47,500, 48,000 లెవెల్ ఇవి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ 46,500 అండ్ 46,000 లెవెల్ సపోర్ట్. అండ్ ఇక్కడ మీకు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినా సరే అండ్ ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినా సరే కాల్ సైడే కాల్ రేటింగ్ హెవీగా కనిపిస్తుంది. సో ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ యాజ్ పర్ డేటా అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ వచ్చేసి -122 పాయింట్స్ నెగిటివ్లో షో చేస్తుంది. డౌ జోన్స్ ఆర్ 151 పాయింట్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడే మన ముంగట్నే చేంజ్ అయింది అండ్ ఇక్కడ మనకి నెగిటివ్ సైనే చూపిస్తుంది. అండ్ ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా మనకి నెగిటివ్ సైన్ చూపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఏషియన్ మార్కెట్స్ చూసుకుంటే ఏషియన్ మార్కెట్స్లో మనకి నికీ కానీ హ్యాంగ్సెంగ్ కానీ అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే హ్యాంగ్సెంగ్ స్లైట్లీ 41 పాయింట్స్ పాజిటివ్ ఉంది. నికీ వచ్చేసి -85 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే తైవాన్ కూడా నెగిటివ్లో ఉంది కాబట్టి ఏషియన్ మార్కెట్స్లో కూడా కొంచెం నెగిటివిటీ కనిపిస్తుంది అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. అండ్ మనకి గ్లోబల్ మార్కెట్స్లో ఆల్మోస్ట్ ఆల్ చూసినట్టయితే నెగిటివ్ సెంటిమెంట్తోనే ఉన్నాయి. యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత
నేను షేర్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. సో ఓపెనింగ్ క్లోజింగ్ అనేది కూడా షేర్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో మార్కెట్స్ అయితే యాజ్ పర్ చార్ట్స్ మాత్రం చూస్తే కనుక బేరిషే కనిపిస్తున్నాయి. నిన్న మనకి ఏదైతే బుల్లిష్ కనిపించాయో అది వాళ్ళ కంప్లీట్లీ నెగిటివ్గా కనిపిస్తుంది, ఆపోజిట్లో కనిపిస్తుంది. బికాస్ మార్కెట్స్ అనేది అప్పర్ సైడ్లో హోల్డ్ చేయకుండా ఇన్ని రోజుల నుంచి మార్కెట్ ఏదైతే హోల్డ్ చేస్తున్న లెవెల్స్ ఉన్నాయో అన్నీ కూడా మార్కెట్లో సపోర్ట్స్ బ్రేక్ అయిపోయినాయి. కాబట్టి ఏదైతే మనకి చార్ట్స్ కనిపిస్తున్నాయో దాని ప్రకారం మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఒకవేళ రేపు మార్కెట్లో ఫర్దర్గా మార్కెట్ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, సో ఏదైతే విక్స్ ఉందో ఇప్పుడు 26.75 ఉందో ఆ విక్స్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసి ఈ వీక్ అంతా కూడా ప్రీమియమ్స్ ఇలాగే ఉంటాయి, అంటే ఈ 2-3 డేస్ కూడా ప్రీమియమ్స్ ఇలాగే ఉంటాయి. ఎప్పుడైతే విక్స్ సెటిల్ డౌన్ అవుతుందో ప్రీమియమ్స్ అంటే ఏదైతే ఆప్షన్ చైన్ ప్రీమియమ్స్ ఉన్నాయో అది మనకి కొంచెం మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అంటే నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వితౌట్ హెడ్జ్ మీరు ట్రేడ్స్ ప్లాన్ చేయకండి. ఒకవేళ మీరు హెడ్జింగ్ చేసి ట్రేడ్ ప్లాన్ చేసి ఓకే, నేకెడ్గా అంటే ఓన్లీ జస్ట్ కాల్ కానీ పుట్ కానీ తీసుకొని చేస్తున్నట్టయితే 100% స్టాప్ లాస్ పెట్టి చేయండి. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టకుంటే ఇది చాలా ఫాస్ట్గా మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఫాస్ట్గా స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫాస్ట్గా మార్కెట్లో ప్రీమియం డికే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నేకెడ్గా అంటే కంప్లీట్లీ వితౌట్ స్టాప్ లాస్ అయితే ట్రేడ్ చేయకండి. అండ్ ఈ లెవెల్స్లో ఏదైతే ప్రీమియమ్స్ ఉన్నాయో యాజ్ ఆఫ్ నో ఈ ప్రీమియమ్స్లో అయితే ఆప్షన్ బయింగ్ సజెస్ట్ అయితే చేయను నేను. సో జస్ట్ నేను ఇక్కడ అనాలిసిస్ షేర్ చేయడానికి వచ్చాను. సో అనాలిసిస్ మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అనాలిసిస్ కూడా మీరు చేసి ఎటువంటి ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.